అక్కడే లోపల నుంచి చూడు. హలో, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారంతా? నేనైతే ఫైనల్‌గా మెరైన్ బీచ్‌కైతే వచ్చేసాము. సో, ఇది ప్లాన్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సడెన్‌గా ప్లాన్ చేసుకొని, అసలు ఏ ప్లేసెస్‌కెళ్తామో కూడా మేము ప్రీ ప్లాన్ చేసుకోలేదు. సో, యాక్చువల్లీ మా ప్లాన్ అయితే తిరుత్తని మురుగన్ టెంపుల్‌కనమాట. అక్కడి నుంచి మేము ఇంకా ప్లేసెస్ సడన్‌గా డిసైడ్ అయ్యి వెళ్ళామనమాట. సో, మేము అక్కడి నుంచి ఇంకా మెరీనా బీచ్‌కి బయలుదేరాం. ఇక్కడ మెరీనా బీచ్ అయితే ఆఫ్టర్ 4, 5 ఇయర్స్ తర్వాత నేనైతే మెరీనా బీచ్‌కి రావడం జరిగింది. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే అక్కడేమంటే అలలు ఎక్కువున్నాయన్నమాట. మనకి మనిషిని లాక్కెళ్ళిపోతుందనమాట. సో, ఎక్కువ ఫోర్స్ ఎక్కువుంది అక్కడ. సో, కొంచెం ఆహ్, డేంజర్ అని చెప్పాలి. సో, నేనైతే ఫైనల్‌గా మీకోసం డేర్ చేయాల్సొచ్చింది. చేశాను. బట్ ఆ డేర్‌లోని రిస్క్‌లోని కిక్ ఉంటదనమాట. లైఫ్‌లో రిస్క్ లేకపోతే రస్క్ దొరకదంటారు కదా! సో, ఫైనల్‌గా నేనైతే మాటల్లో చెప్పలేను. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో, మీకోసమే తెగించాననమాట అక్కడ. కానీ తెగించానంటే మరీ అంత డీప్‌కేం వెళ్ళలేదులెండి. మధ్యలోనే కొంచెం అక్కడ ఎంజాయ్ చేశాను. సో, ఫైనల్‌గా నాకైతే మెరీనా బీచ్ అట్ ద ఎండ్ మొత్తం థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవాలి. సో, చూస్తున్నారు కదా, మామూలుగా లేదు బీచ్ అయితే. సో, మామూలుగా అయితే మనకి మార్నింగ్ టైమ్స్ మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము ఒక టెంపుల్ కవర్ చేసుకొని. మార్నింగ్ అయితే మనకి అంత క్రౌడ్ అయితే లేదు. ఈవినింగ్ అక్కడ అడిగితే ఈవినింగ్ ఎక్కువ వస్తారనమాట. మీకు ఈ హోటల్స్ కానీ ఫిష్ ఫ్రై సమ్ ఉంటాయి కదా, స్నాక్స్ టైపు అవంతా మీకు ఈవినింగ్ అవైలబుల్గా ఉంటుందన్నమాట అక్కడ. మీరు ఈవినింగ్ టైమ్స్ వెళ్తే బీచెస్‌కి మీకు చాలా కూల్ వెదర్ ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ మేము చూసారు కదా, స్టార్టింగ్‌లో చూపించాను మొత్తం ఎడారి మాదిరిగా ఇసుక ఉంది. సో, ఆ ఇసుకలో నడుస్తుంటే అందులోను మేమేం చేసామంటే, అంత ఇసుకలో అంటే మేము అంత లాంగ్ ఉందనుకోలేదు బీచ్ లోపటికి. ఇసుక ఉన్నిందనమాట మొత్తం. సో, ఆ ఇసుకలో నడుస్తుంటే ఆ ఒక్క టెంపరేచర్‌కి చుక్కలు కనబడినాయి. అగ్గినిప్పుల మీద నడిచినట్టు ఉందనుకోండి. సో, నేనైతే నా లైఫ్‌లో అనుభవించాల్సిన కష్టాలంతా అక్కడ శాండ్ మీద అనుభవించేసాను. మామూలుగా లేదండి. మామూలుగా అగ్గినిప్పుల మీద నడిస్తే ఎలా ఉంటుందో దానికి మించి ఉన్నింది. 2 సెకండ్స్, 3 సెకండ్స్ కూడా మేము పాదాలు అక్కడ పెట్టలేకపోయినాము. అడుగు పెట్టలేకపోయినాం. చాలా హెవీ టెంపరేచర్ అనమాట అక్కడ. సో, ఈవెన్ బీచ్ నియర్‌గా ఉంటే కూడా మనకి వేడి తగులుతుంది. సో, చెన్నై కదా! సో, వేడి అనేది సహజమే అక్కడ. సో, కాకపోతే బీచ్ దగ్గర ఉన్నామని చెప్పి టైం తెలిసింది. సో, మనం ఏం చేస్తున్నామని చెప్పేసి పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒక బీచ్ అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే ఏదైనా బీచ్ ప్లేస్ కవర్ చేసుకొచ్చారంటే మీరు వెళ్ళిన ప్లేసెస్‌కంతా అక్కడ హ్యాపీనెస్ అనేది ఇచ్చేస్తుందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా అయితే మేమైతే కాణిపాకం వినాయక స్వామి ఫస్ట్ దర్శనం చేసుకొని తిరుత్తణికెళ్ళి తిరుత్తణి మురుగన్ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ మేము చెన్నై బీచ్‌కి వచ్చేసాం. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ వస్తున్నాం అనే ప్లేస్‌లో ఇంకా మాకి గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళేసి వద్దాం అనుకున్నాను అనమాట. సో, ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాననమాట నేను మా డ్యాడ్‌తో. సో, చాలా ఏళ్ళ తర్వాత చెప్పుకోవాలంటే ఆఫ్టర్ 15 ఇయర్స్, 18 ఇయర్స్ తర్వాత వెళ్ళాననమాట గోల్డెన్ టెంపుల్‌కి అయితే. సో, అక్కడ కూడా చాలా బాగుండింది టెంపుల్ అయితే. టెంపుల్ ఆర్కిటెక్ట్ అయితే ఎవరు చేశారో కానీ చాలా స్టార్స్ సింబల్‌లో ఉంటదనమాట టెంపుల్. మనం వెళ్ళేది కూడా నడక కూడా స్టార్ సింబల్‌లో ఉంటుంది. మధ్యలో టెంపుల్ ఉంటుంది. హైలైట్‌గా ఉంటుంది గోల్డెన్ టెంపుల్ కూడా. సో, వెళ్ళండి కుదిరితే. కాణిపాకం వినాయక స్వామి కూడా వెరీ పవర్ఫుల్. అండ్ తిరుత్తణి మురుగన్ టెంపుల్ అండ్ గోల్డెన్ టెంపుల్. సో, టెంపుల్స్ అన్నీ స్పిరిచువల్ ఆఫ్ గాడ్ అనేది నిజం అనమాట. సో, అలాగే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ బీచెస్ కూడా కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలన్నమాట. సింపుల్గా మనీ ఎర్న్ చేసుకుంటూ ఒక్కచోట ఉండిపోకండి. వెళ్ళండి. ఆ మనీని ఫ్యూచర్స్‌కి ఇవ్వాలి కానీ మరీ మీరు తినకుండా, మీరు ఎంజాయ్ చేయకుండా ఇవ్వాల్సినంత అవసరం లేదు కదా! ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రూ. 10 ఉంటే రూ. 5 ఫ్యామిలీకి, రూ. 5 మీకు ఎంజాయ్ చేయగలరనమాట. సో, ఊరికే ఉత్తనే సంపాదించి ఒక చోట కూర్చుంటే మనకి హెల్త్ ఇష్యూస్ తప్ప ఇంకేం రాదండి. సో,
ప్రతి ప్లేసెస్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. వేర్ ఎవర్ యూ హ్యావ్ ఏ టైమ్, డెఫినెట్లీ యూ కెన్ విజిట్ దేర్ అండ్ యూ కెన్ ఎంజాయ్. సో ప్లేసెస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, బట్ ఎంజాయ్మెంట్ ఈస్ ద మ్యాటర్. సో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో నేను చెప్పేది ఏమంటే కొంచెం ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి మీరు ఇలా బీచెస్ సమయంలో, ఎందుకంటే మీకు బాగుంటుంది అనమాట. అక్కడ మీకు స్నాక్స్ కానీ ఇలా మీరు ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ తినాలన్నా, నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి అక్కడ వచ్చేసి లోకల్ ఫుడ్ దొరకాలన్నా మీకు ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. షాప్స్ మోస్ట్లీ అప్పుడు ఓపెన్ చేస్తారనమాట. సీ ఫుడ్ కావాలన్నా కూడా సేమ్ ఈవినింగ్ టైమింగ్సే ఉంటాయి. సో ఈవినింగ్ టైం వెళ్ళారంటే మీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో మీకు కూడా కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు కూడా వాటర్లో కొంచెం ఎంజాయ్ చేయాలంటే అలోన్గా 2-3 మెంబర్స్గా కాకుండా అక్కడ గ్రూప్స్గా ఉంటారు కాబట్టి పెద్ద స్విమ్మింగ్ కూడా అవసరం లేదనమాట. బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. బట్ మేము మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి మాకు అంత క్రౌడ్ అయితే ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారనమాట. సో మేమైతే ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఉన్నారో అక్కడంతా వెళ్ళి కవర్ చేసుకున్నాం. బట్ మేము ఇద్దరు కూడా ఎంజాయ్ చేసాం అనమాట. మొత్తం మేము వచ్చి 4 మెంబర్స్ వెళ్ళాము. బట్ గ్రూప్ అసలు అవసరం లేదండి. ఉంటే తీసుకెళ్ళొచ్చు, కానీ మీకు ఎంజాయ్ చేయాలని అనిపిస్తే సింగిల్గా అయినా సరే, గ్రూప్గా అయినా సరే, ఎలా అయినా ఎంజాయ్ చేయాలి, అంతే. ఎంజాయ్ అంటే వితౌట్ ఎంజాయ్మెంట్ ఇంకేం చేస్తారు? తినడం, పండడం, వర్క్ చేసుకోవడం, అంతేనా? అది అందరూ చేస్తారు కదండి, అనిమల్స్ కూడా చేస్తారు. సరే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.